తెలంగాణ తొలి అమరుడు కీర్తిశేషులు దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కుర్మ సంఘం అధ్యక్షులు సూరు ఐలయ్య ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీర తెలంగాణ సాయుధ రైతన్న పోరాటాన్ని అంకురార్తతో జరిగిన రోజు భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలోనే తెలంగాణ పోరాటాన్ని రగిల్చిన అగ్గిరవ్వ దొడ్డి కొమరయ్య అని పలువురు కొనియాడారు. నేటి తరానికి మార్గదర్శకమై నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే దిక్సూచి విరేచలుతున్న వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, చెంచు సంపత్, కోట అశోక్, వేర్ల లింగయ్య, అంబీరపు చంద్రయ్య, పెద్ది ఓదయ్య, యాదగిరి, ముక్కిర సంపత్, పేరాల సాగర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అమరుడు, తెలంగాణ కోసం అసువులు బాసినటువంటి బలహీన వర్గాల బిడ్డ దొడ్డి కొమరయ్య గారి 79వ వర్ధంతి సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రతిజ్ఞ పూనడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గత 79 సంవత్సరాల క్రితమే తాను ఉద్యమాన్ని ప్రారంభించి ఉద్యమంలో పాల్గొని ఉద్యమంలో అమరుడు కావడం జరిగింది. అమరుడైనటువంటి ఆ బిడ్డ సాక్షిగా గత 11 సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పాటు కావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా వారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా రోజులుగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుర్మకుల సోదరుల యొక్క ఆకాంక్ష అయినటువంటి వారి విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అలాగే వారి ఆశయ సాధన కోసం వారి పేరున రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని స్కీములు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య పోరాట వీరుడు వ్యాప్తంగా 79వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. హుస్నాబాద్లో దొడ్డి కొమరయ్య విగ్రహం కావాలని కోరుకుంటూ, అదే విధంగా గవర్నమెంట్ మాకు కూడా హుస్నాబాద్లో విగ్రహం పెట్టియాలి, మాకు అట్లే స్థలం కూడా చూపించాలని కోరుకుంటూ జై దొడ్డి కొమరయ్య.